హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మీరు అడుగుతున్న కొన్ని డౌట్స్, అంటే వెరిఫికేషన్ రీచ్ అని కానివ్వండి, ఫేస్ తీసుకున్నప్పుడు డిక్లైన్ అని కానివ్వండి, పదే పదే మీకు మెయిల్స్ రావడం కానివ్వండి, అలాగే మీకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఆర్ మెయిల్ ఐడి అని కానివ్వండి, ఇవన్నీ కూడా నేను మీకు ఇందులో చెప్తాను అనమాట. దయచేసి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, బట్ ఏంటంటే మీరు మిస్ అవుతున్నారు, మళ్ళీ అదే డౌట్ అనేది కామెంట్స్లో అడుగుతున్నారు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. దాంతోపాటు మీకు అసలు ఆన్ పేసు అనే వెహికల్ ఏ రకంగా ఇబ్బంది పడింది, అలాగే ఇప్పుడు మనకి విక్టరీ విత్ యాష్ అనేది మన కొత్త వెహికలేనా లేదా మన కొత్త వెహికల్ వేరే ఉందా అనేది మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగానే లైక్ చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే పక్కన హైప్ బటన్ ఉంది, హైప్ బటన్ కూడా ఇచ్చేయండి. దాంతోపాటు ఇంకా ఈ వీడియోని కుదిరినంత వరకు మీ యొక్క ఫాలోవర్స్కి పంపించండి. ఓకేనండి, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి మన ఆన్ పేసు అనేది ఒక విరిగిన వెహికల్ కింద ఉండిపోయింది. కానీ అది విరిగిన వెహికల్ అని CEO గారు చెప్పకముందు దాన్ని ఒక షిప్ కింద పోల్చారు. మీ అందరికీ తెలిసింది కదా, ఆన్ పేసు అనేది ఒక షిప్ మన గమ్యానికి తీరుతుందని చెప్పారు. అదంతా కూడా మనకి నది ప్రయాణం లాగా మన ఆన్ పేసు అంతా కూడా సాఫీగా జరిగినంతకాలం. దాని తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల టైటానిక్ షిప్ వచ్చి ఐస్ గేట్ను గుద్దుకొని మునిగిపోయినట్టు మంద కూడా కొన్ని కారణాల చేత విరిగిపోయి అది ఎక్కడ పడిందో తెలియదు అన్నమాట. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత దాన్ని ఎతికి ఇప్పుడైతే చెప్తున్నారు కదా, టైటానిక్ పలానా ఆ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో ఉందని. ఆ విధంగానే మంద కూడా ఒక స్టోరీ కింద అయిపోయింది. ఆన్ పేసు అనేది ఒక కథ కింద చెప్పుకునేలాగా అయిపోయింది తప్ప ప్రాక్టికల్గా అది ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఓకేనండి, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విక్టరీ విత్ యాష్ అనేది మనకి కొత్త వెహికల్ అంటే ఇది పూర్తిగా కొత్త వెహికల్ కాదు. ఎందుకంటే మనకి CEO గారు ఏం చెప్పారు, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే. బ్రిడ్జ్ నుంచి అవతలకి వెళ్తున్నాం అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే విక్టరీ విత్ యాష్ అనేది ఒక కారు అనుకుందాం. ఈ కారులో మనందరం కూడా కొంతమంది ఎక్కుతున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కే అంత ఛాన్స్ లేదు, ఒకేసారి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ లేదు కదా. విడతల వాడిగా 10 మంది ఇచ్చారు మొన్నటిదాకా సర్కిల్, ఇప్పుడు 15 మంది చేశారు. కాబట్టి కొంతమంది ఒక చిన్న మినీ కార్ లాంటి దాంట్లో ఒక 15 మంది ఎక్కి ఎయిర్పోర్ట్ దాకా వెళ్తున్నట్టు. ఎందుకంటే మనకి ఏం చెప్పారు CEO గారు, విక్టరీ విత్ యాష్ అనేది ఒక విమానం లాంటిది, అక్కడ ప్రతి ఒక్కరికి సీట్ ఉంటుంది, మీరు ముందు వచ్చినా వెనకాల వచ్చినా అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి విమానం దగ్గర తీసుకెళ్ళడానికి చిన్న బస్సు ఉంటుంది కదా, ఆ బస్సులో మనం అందరం ఎక్కి విమానం దగ్గరికి వెళ్ళి అక్కడ లోపలికి ఎక్కుతాం, సీట్లో కూర్చుంటాం. ఈ విధంగానే విక్టరీ విత్ యాష్ అనేది మన మెయిన్ బిజినెస్ కాదు. జస్ట్ ఏంటంటే ఇది మనని విమానం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక వాహనం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఆన్ పేసు అనేది మన గతంలో ఒక పెద్ద షిప్ అనుకున్నాం. కానీ ఆ షిప్కి మన వాళ్ళు ఎవరైతే దాన్ని కెప్టెన్సీ తీసుకున్నారో ఆ కెప్టెన్ సరిగ్గా దాన్ని తోలకపోవడం వల్ల అది ఐస్ ముక్క గుద్దుకొని విరిగిపోయింది కదా టైటానిక్. ఆ విధంగానే మంద కూడా SEC కేసు అని, పలానా మనీ లాండరింగ్ అని, పలానా MLM స్కామ్ అని చెప్పి అక్కడ నిరూపితం అవడం వల్లే ఇబ్బందులు అనేవి వచ్చి దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. మళ్ళీ అది ఎప్పుడైనా రిటర్న్ బ్యాక్ వస్తుందంటే దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ మనకి CEO గారు అయితే దాని టాపిక్ కూడా తేవడం లేదు. దాంట్లో ఎటువంటి అప్డేట్స్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రావడం లేదన్నమాట. ఓకేనండి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ అనుకున్నాను. కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది కేవలం మన ఏరోప్లేన్ ఎక్కించేటప్పుడు తీసుకెళ్ళి ఒక వెహికల్ మాత్రమే, ఇదేమి మెయిన్ వెహికల్ కాదు. ఓకేనా, ఇది మీరు గమనించాలి. ఇంకా మనకి ట్రైనింగ్లు ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి, అవన్నీ ఇంకా అర్థమైంది కదండి. కాబట్టి మనం ఈ విక్టరీ విత్ యాష్ ద్వారా డబ్బులు వస్తాయని ఎవరైతే ఆ గ్రూపుల్లో అడవడి చేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కానీ లేదని మనం చెప్పుకోవాలి. ఒకరిని విమర్శించడం మన పద్ధతి కాదు, కానీ వాళ్ళకి తెలియకుండా తెలిసినట్టు చెప్పడం అనేది సరైన పద్ధతి కాదన్నమాట. ఓకేనా, అది వాళ్ళు గమనిస్తే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మొన్న సోమవారం మీటింగ్ వచ్చేస్తుంది అన్నారు, లేదు. ఈరోజు వచ్చేసి శుక్రవారం, ఈరోజు మీటింగ్ వచ్చేస్తుంది అన్నారు. ఈరోజు కూడా మనకైతే ఎటువంటి మీటింగు కూడా లేదు. బట్ ఏంటంటే వీళ్ళు సొంతంగా చెప్తున్నారు చూసారా, దానికి మెచ్చుకోవచ్చు మనం. గతంలో చాలామంది చెప్పారు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం తగ్గట్ల. ఓకే, ఈ టాపిక్ మనం పక్కన పెట్టేస్తే ప్రజెంటు ఈ విక్టరీ విత్ యాష్లో KYCలు అవ్వని వాళ్ళకి, మెయిల్ వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు ఏం చేయాలి అనేది ఇందులో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ముందుగా మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో మెయిల్ ఐడి ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేయగానే చూసారుగా నాకు మొత్తం మీద ఎన్ని మెయిల్స్ వచ్చినాయో. December 9 మెయిల్ వచ్చింది, December 7 మెయిల్ వచ్చింది, దాని తర్వాత December 3 వచ్చింది, December 30 వచ్చింది. ఇన్ని రకాల మెయిల్స్ వచ్చినాయి అన్నమాట. అంటే ఇన్నిసార్లు కంపెనీ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేసుకోమని ఈ రకంగా మనకి మెయిల్స్ అయితే వచ్చినాయి. కాబట్టి ఈ రకంగా మీరైతే ప్రతి ఒక్కరు కూడా
చేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏ మెయిల్తో మనం రిజిస్ట్రేషన్కి ఇచ్చామో ఆ మెయిల్ అనేది చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాం. మనం వచ్చింది, క్లిక్ చేసాము, క్రోమ్ అనేది క్లిక్ చేసాము, లోపలికి వెళ్ళింది. ఇదిగోండి వెరిఫికేషన్ మీద క్లిక్ చేసాము, ఈ రకంగా వచ్చింది. చూసారు కదా, కొన్నిసార్లు కంటిన్యూ వెరిఫికేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఈ రకంగా రాదండి. కొన్నిసార్లు ఏమొస్తుందంటే జస్ట్ మనకు లాగిన్ పేజీ మాత్రం వస్తుంది. ఓకేనా, అది మీరు గమనించాలి. ఏదైనా జీకే గారు ఏమో అలా చూపించారు, ఇక్కడేమో మాకు అలా రాలేదు, లాగిన్ పేజ్ వచ్చింది అనుకుంటారు. కొన్నిసార్లు లాగిన్ పేజీ అనేది వస్తుంది. చూడండి, ఈ రకంగా లాగిన్ పేజ్ అనేది వస్తుంది. అప్పుడు మనం దీన్ని సెట్ చేస్తే ఈ రకంగా అవుతుందన్నమాట. ఇక్కడ కొంతమందికి ఇన్వాలిడ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అని చెప్తుంది. అంటే మీరు పాస్వర్డ్ కానీ మీ యొక్క జీమెయిల్ ఐడి కానీ సరిగ్గా లేవు అని చెప్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పాను, బట్ మన వాళ్ళు అప్డేట్లో లేరు. అంటే ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అని వచ్చినప్పుడు కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ అనేది ఇచ్చేసి దాని తర్వాత సెండ్ రీసెట్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ రకంగా వస్తుంది, మీ మెయిల్కి అనేది ఆటోమేటిక్గా వెళ్ళిందని. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి ఒక్కసారి స్టెప్ బ్యాక్ వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే వస్తుంది. చూసారు కదా, 7:25కి ఇప్పుడు ఆల్రెడీ ఒక మెసేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఈ రకంగా వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఏదో ఒక పాస్వర్డ్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనండి, ఎగ్జాంపుల్కి ఏదో ఒక పాస్వర్డ్ అనేది నేను పెడుతున్నాను. 2 సార్లు కూడా పైన కింద కూడా సేమ్ ఎగ్జాక్ట్ పాస్వర్డ్ అనేది ఉండాలి. మీకు పని కనిపించకపోతే పక్కన కన్ను సింబల్ నొక్కండి. ఓకేనా, అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనే మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా రీసెట్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ టు లాగిన్. ఓకేనండి, ఈ కంటిన్యూ టు లాగిన్ కొడితే ఆటోమేటిక్గా ఇందాక ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా వచ్చేసింది. ఇక్కడ మనం పాస్వర్డ్ మార్చాం కదా, పాస్వర్డ్ పనిచేయదు కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు ఈ రకంగా కేవైసీ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి, మేము ఎన్నో రకాల డాక్యుమెంట్స్ ఇచ్చాం పని అవ్వట్లేదని. నేను చెప్పేది ఒకటే, కొన్నిసార్లు ఈజీగా కేవైసీ అవుతుంది, కొన్నిసార్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవ్వట్లా. ఫస్ట్గా మన అందరం కూడా ఇక్కడ కంటిన్యూ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ చూసుకోండి. కొంతమందికి కంట్రీ అనేది వేరే దేశాలు వస్తున్నాయి. ఇక్కడ కంట్రీ అనేది మీరు మార్చుకోండి. మన ఇండియాలో ఉంటే ఇండియా, ఏదైతే ఉంటే అది. దాని తర్వాత ఆధార్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆప్షన్ లేదు ఇప్పుడు, చాలాసార్లు చెప్పాను. కేవలం ఆధార్ కార్డు లేదా పాస్పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా రెసిడెన్స్ పర్మిట్ అన్నమాట. మనకు ఉండే ఈ 3 ఉంటాయి, పైనుంచి 3. రెసిడెంట్ పర్మిషన్ అనేది వేరే దేశం వరకు ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఆధార్ కార్డు ఇచ్చేసి కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ 2 రకాలుగా ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టేక్ ఏ ఫోటో అని చూస్తారు, దీని మీద క్లిక్ చేస్తే ఈ రకంగా కెమెరా అనేది ఆన్ అవుద్ది. ఓకేనండి, ఈ రకంగా కెమెరా అనేది ఆన్ అవుద్ది. కరెక్ట్గా మనం దీన్ని ఈ పొజిషన్లోకి వచ్చినట్టు ఫోటో తీయాలి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి, ఈ రకంగా పెట్టామనుకోండి అది గ్రీన్ వస్తుంది. అవ్వండి, గ్రీన్ వచ్చా ఫోటో తీసుకుంటాం. నేను పెట్టింది ఆధార్ కార్డు కాదు, బట్ ఏంటంటే అది తీసుకుందన్నమాట. ఓకేనా, ఈ రకంగా ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టాలి. ఓకేనండి, తీసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టాలి. ఇది అంత పర్ఫెక్ట్ యాక్యురేట్గా లేదు కాబట్టి అది తీసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 ఆప్షన్ ఉంది మనకి. 2 ఆప్షన్ ఏంటిది, కెమెరా కాకుండా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయడం అన్నమాట. ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటి మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఫైల్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒకటి ఇస్తాను. ఓకేనండి, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేసి పర్మిషన్ ఏమైనా అడిగితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇలాగ మీకు ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ ఉంటుంది. ముందు ఫ్రంట్ పేజ్ ఇచ్చేయండి. కొంతమంది ఫ్రంట్ పేజ్ 2 సార్లు ఇచ్చారంట, ప్రాబ్లం లేదు. ఫ్రంట్ పేజ్ 2 సార్లు ఇచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమందికి ఫ్రంట్ పేజ్ తీసుకుంటుంది, బ్యాక్ పేజ్ ఇవ్వకుండానే డైరెక్ట్ ఫేస్ ఐడి అడుగుతుంది అనమాట. ఇవి కూడా ఉన్నాయి, అయినా సరే ప్రాబ్లం లేదు. మీకు అయితే చాలు, కేవైసీ అయిందా లేదా అదే మనకు ముఖ్యం. మిగతా అన్నీ కూడా మనం టెన్షన్ పడేంత అవసరం లేదన్నమాట. ఫ్రంట్ పేజ్ తీసుకుని నెక్స్ట్ బ్యాక్ పేజీ అడుగుతుంది. బ్యాక్ పేజీ కూడా సేమ్ ఇచ్చేద్దాం. ఓకేనండి,
బ్యాక్ పేజీ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు కెమెరా దగ్గర మీ ఫేస్ చూపించమంటుంది. చూసారు కదా, ఈ రకంగా డిక్లైన్ అయిందన్నమాట. ఇలా డిక్లైన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మాత్రం ట్రై చేయండి. ఎక్కువసార్లు ట్రై చేయొద్దు. ఎక్కువసార్లు చేస్తే ఇక్కడ కేవైసీ పెండింగ్ అని ఉండిపోతుంది. ఇప్పుడు రెండోసారి కూడా ట్రై చేద్దాం. రెండోసారి కూడా తీసుకోకపోతే మళ్ళీ మనకి ఎప్పుడైతే ఖాళీ కుదురుద్దో ఆ టైంలోనే చేసుకోవాలి. ఆల్రెడీ నా డాక్యుమెంట్స్ అన్నీ వాడేసాను కాబట్టి మ్యాక్సిమం పని చేయట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మొన్న కూడా చేశాం కదా కేవైసీ. ఇంకా పదే పదే కేవైసీ చేస్తే అది తీసుకోకపోవచ్చు అన్నమాట. ఓకేనండి. కాబట్టి పదే పదే ఒకే మనిషి కేవైసీ అనేది మ్యాక్సిమం తీసుకోదు. ఎందుకంటే సేమ్ డాక్యుమెంట్స్ అవుతాయి కాబట్టి తీసుకునే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. ప్రాపర్గా కెమెరా దగ్గర మీ ఫేస్ పెట్టుకోండి. ఓకేనా? లేదు అవట్లా. ఇలా 2 సార్లు అవ్వకపోతే ఇంకా దీన్ని ఇప్పుడు చేయొద్దు. ఇంకా ఇలా చేస్తే మళ్ళీ మీకు కేవైసీ లిమిట్ రీజన్ వచ్చేస్తుంది. అలా వచ్చిందనుకోండి చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. మళ్ళీ ఆ మెయిల్స్ మళ్ళీ మనకి ఇందాక మనం చూపించినట్టు జీమెయిల్లోకి మెయిల్స్ రావాలి. మళ్ళీ వాటిని మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రశాంతంగా చేసుకోండి. ఒకసారి ఆధార్ కార్డు ఇచ్చాము అవ్వలేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి. లేదా మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. పాస్పోర్ట్ అయితే 2 సార్లు ఫ్రంట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. కొంతమందికి అయిన వాళ్ళకి టక్మన్ అవుతుంది, అవన వాళ్ళకి అవ్వట్లేదు. ఇలా లైటింగ్ కండిషన్లో కాకుండా కొద్దిగా నీకు బయట వెళ్తురు వచ్చే ప్లేస్లో ఫేస్ కరెక్ట్గా ప్రాపర్గా పెట్టినట్టయితే అవుతుంది అన్నమాట. ఓకేనండి. ఇంతకన్నా అయితే నా దగ్గర కూడా అప్డేట్స్ అనేవి లేవు. ఎందుకంటే చాలాసార్లు మీరే అడిగారు, చాలాసార్లు నేను చెప్పాను. బట్ పదే పదే అదే డౌట్ మీకు వస్తుంది. కానీ అక్కడ అవ్వాలి కదా, అయితేనే కదండి నేను కూడా చెప్పేది. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే ఇంత సబ్జెక్ట్ మీకు చెప్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.